వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖలోని పోలీస్ గ్రౌండ్స్కి వచ్చాం. సో ఇక్కడ 21st ఎడిషన్ స్పెషల్ చిల్డ్రన్కి సంబంధించిన ఒలింపిక్స్ ఇక్కడ జరుగుతున్నాయి. సో ఇక్కడ చాలామంది పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం కొంతమంది విద్యార్థులతో మాట్లాడి వారు ఏ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్న విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేందుకు కొందరు స్టూడెంట్స్ వచ్చారు. సో మనతో కొందరు విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కనితి వడ్లపూడి నుంచి వచ్చాను. నా పేరు సాయి లోకేష్. ఏం చదువుతున్నారు మీరు? నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మీరు ఈ పారా స్పోర్ట్స్లో పాల్గొనడం మీకు ఎలా అనిపించింది? ఏ గేమ్ ఆడతారు మీరు? నేను షార్ట్ పుట్, డిస్కస్ త్రో. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ ప్రైజెస్ అయితే వస్తాయి అన్నమాట నాకు. సో నాకు ఈ గేమ్స్ ఇలాగ ఆడిపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని కూడా ఇలాగ గేమ్స్ ఆడడానికి గుర్తిస్తున్నారని నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ షార్ట్ పుట్? అంటే ఇప్పుడు మీకు కళ్ళు కనిపిస్తున్నాయా? లేదు. సో మరి ఈ షార్ట్ పుట్ ఇవి నేర్చుకోవడానికి ఎవరు ఇన్స్పిరేషన్, ఎలా నేర్చుకున్నారు? భవిత స్కూల్ నుంచి నేర్చుకున్నా. సో మీకు ప్రైజ్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? చాలా గ్రేట్గా అనిపిస్తూ ఉంటుంది. మాకు కూడా ప్రైజెస్ రాగలం అని ముందు అనుకోలేదు మేము. అంటే ఇప్పుడు అనిపిస్తుంది ఏదో చేసామని మేము కూడా. అంటే మీరు ఎకనామిక్స్లో ఎలా ఉంది? మీకు చదువుకుంటున్నారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు. సో సైటెడ్కి కూడా వేరేగా చెప్తారు, బ్లైండ్కి కూడా వేరేగా చెప్తారు, బ్రెయిలీ అనమాట. సో చాలా బాగా టీచ్ చేస్తారు అనమాట. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమవుదాం అనుకుంటున్నాం? నేను సిబిసిఐడి ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాం. సో మరి బాగా చదువుతున్నావా? అవును. చదువుతున్నారా? అవును. ఎలా ఉంది మీ స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎలా 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 ఉంది మీ ఎంకరేజ్మెంట్? అది ఎలా? చాలా బాగుంది. మా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు చదవమని. మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరేం చదువుతున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, బిఏ గ్రాడ్యుయేట్. ప్రజెంట్ యూపీఎస్సీ కోచింగ్. ఏ స్పోర్ట్స్లో మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు? షార్ట్ పుట్, డిస్కస్ త్రో. ఎలా ఉంది స్పోర్ట్స్లో పాల్గొనడం ఈ ఒలింపిక్స్లో? సంతోషంగా ఉంది. ఓకే. సో మీరు ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా? ఎలా ఉంది మీ ప్రిపరేషన్ అంతా? ప్రిపరేషన్ క్లాసెస్ అవే అవుతున్నాయి ప్రజెంట్. టీచింగ్ చేస్తున్నారు. ఏంటి మీ సమస్య ఏంటి? V1 కేటగిరీ. ఓకే. సో ఇప్పుడు గ్రూప్కి ప్రిపేర్ అవుతున్నా కదా, ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? భవిత స్కూల్ నుంచి 50,000 పే చేశారు. ఓకే. మీ ఫర్దర్ ఏమవుదాం అనుకుంటున్నారు మీరు? ఐఏఎస్ ఆఫీసర్. నా పేరు జి ప్రసన్న లక్ష్మి. నేను గాజువాక్ నుంచి దువాడ నుంచి వస్తున్నాను, మంగళపాలెం, వైట్ బిల్డింగ్స్. సో ఇవాళ ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఏ గేమ్ ఆడతారు మీరు? ఏ స్పోర్ట్ ఆడతారు? స్పోర్ట్స్ అంటే పరిగెట్టడం. పరిగెడతారు. వెరీ గుడ్. సో ఎలా ఉంది పార్టిసిపేట్ చేయడం? బాగుంది. మీతో చాలా మంది పార్టిసిపేట్ చేస్తుంటారు కదా, ప్రైజ్ రావడం కోసం మీరు గట్టిగా పరిగెడతారా, కష్టపడతారా? గట్టి పరిగెడతారా? ఓకే. ఇప్పటి వరకు ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా? ఎన్ని ప్రైజ్లు వచ్చాయి? ప్రైజ్ గోల్డ్ మెడల్ సార్. గోల్డ్ మెడల్ కూడా వచ్చిందా? సరే, ఇప్పుడు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు పెద్ద అయ్యాక? డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు. సో మరి ఎలా చదువుతున్నావు? ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓ వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు డాక్టర్ అవ్వడానికి ఎలా కష్టపడుతున్నావు? మరి ఎలా ఉంది సపోర్ట్ మీ కాలేజీలో కానీ మీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ? బాగుందా? సరే. ఆర్ మనీష్ రెడ్డి. ఓకే. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. ఓకే. నువ్వు ఇప్పుడు ఏ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నావు? సాఫ్ట్ బాల్ రన్నింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నావు. వెరీ గుడ్. సో నువ్వు ఇప్పుడు ఎప్పుడైనా గతంలో పార్టిసిపేట్ చేసావు? ఇదే ఫస్ట్ టైం చేసావు. సో అప్పుడు ప్రైజెస్ వచ్చాయా? వచ్చాయి. సో అప్పుడు నీకు ఎలా అనిపించింది ప్రైజెస్ వచ్చాక? హ్యాపీగా అనిపించిందా? సో ఎప్పుడు గేమ్స్ ఆడతావా నువ్వు? ఆడతాను. సో ఇప్పుడు మీకు ఇలా గేమ్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంటుంది మీ ఫ్రెండ్స్ అందరితో పార్టిసిపేట్ చేయడం? హ్యాపీగా ఉంటుందా? సో నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? నువ్వు ఏమైనా అవుదాం అనుకున్నావా? ఒక డాక్టర్, పోలీసు, లాయర్ అలా ఏమైనా అనుకున్నావా ఎప్పుడైనా? డాక్టర్ అవుతావా? వెరీ గుడ్. సరే, చెప్పు నీ పేరేంటి? ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. ఓకే. ఏ స్పోర్ట్స్ ఆడుతున్నావు ఇప్పుడు? వాకింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నావు. ఓకే. ఎలా ఉంటుంది ఇక్కడ వాకింగ్లో పార్టిసిపేట్ చేయడం? ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఓకే.
సో చాలా మంది వస్తారు కదా నీతో పాటు ఫ్రెండ్స్ అందరు కూడా, సో వాళ్ళందరితో కలిసి వాక్ చేయడం అది ఎలా అనిపిస్తుంటుంది? హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఓకే, మీకు ఎప్పుడైనా ప్రైజ్ వచ్చాయా? వచ్చేది సార్. ఓకే, సో మరి ఆ ప్రైజ్ పట్టుకొని ఇంట్లో చూపించినప్పుడు అందరూ ఏమంటారు నీకు? బాగా ఆదాం అయితే అంటే సార్. అంటారా? సో నీకు అప్పుడు హ్యాపీగా అనిపిస్తుందా? ఎస్ ఓకే, నువ్వు ఏమవుదాం అనుకుంటావు పెద్దయ్యాక? సైంటిస్ట్. ఓకే, సైంటిస్ట్ అవుదాం అనుకుంటావు. ఎస్ సార్. ఓకే, సైంటిస్ట్ ఏం కనుగొనాలనుకుంటాం, ఏం కనిపెట్టాలనుకుంటాం? అన్నీ సార్. ఓకే, చెప్పండి మేడం, ఎంతమంది పిల్లలు వచ్చారు ఏంటో? మొత్తంగా మా గాజువాక్ మండలం నుంచి 26 మంది వచ్చారు సార్. ఇందులోని ఏంటంటే 21 డిజబిలిటీస్ ఉంటారు. 21 డిజబిలిటీస్లోని కూడా మేము 8 కేటగిరీస్ వాళ్ళని తీసుకొచ్చాము. ఆటిజము, సెలబ్రల్ పాలసీ, బ్లైండ్, హియరింగ్ ఇంపైర్మెంట్, మళ్ళీ ఇంటలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళు కూడా మేము తీసుకొచ్చాము. ఇందులోనే ఏంటంటే మేము ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నేర్పిస్తాం సార్. ఎలా అంటే ఇప్పుడు బ్లైండ్ వాళ్ళకి ఉందనుకోండి, వాళ్ళకి కనిపించదు కనుక మనం టచ్ ద్వారాగా నేర్పిస్తాము. డఫ్ అండ్ డమ్ హియరింగ్ ఇంపైర్మెంట్ వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళకి ఏంటంటే సౌండ్స్ అవి వినిపించవు కనుక మనం చూపిస్తూ సౌండ్స్ అవి మనం ప్రాక్టికల్గా చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏదైనా సరే. మెయిన్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళకి అసలు బ్రెయిన్ పనిచేయదు కనుక వాళ్ళకి మనం ఏంటంటే ఫిజికల్గా సపోర్ట్ ఇవ్వాలి, మామూలుగా మళ్ళీ స్పీచ్ పరంగా కూడా ఇవ్వాలన్నమాట. బాడీ లాంగ్వేజ్ ద్వారాగా మనం 1:1 రేషియోలోని మనం చూపించాలన్నమాట. జస్ట్ ఎలా అంటే మోడలింగ్ అనమాట. మోడలింగ్ ద్వారాగా చేసి చూపించిన తర్వాత అది ఏ విధంగా వాళ్ళు చేస్తారో అన్నది మనం ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఆ ట్రైనింగ్ బట్టి మనము స్పోర్ట్స్ అనేది ట్రైనింగ్ ఇస్తాము. అలాగే ఎడ్యుకేషన్ అన్నది కూడా మేము ఏం చేసినా సరే మోడలింగ్ అనమాట. ఇంటలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళకి ప్రతిదీ కూడా మోడలింగ్ ద్వారా మేము నేర్పిస్తాం అనమాట. తర్వాత బ్రెయిలీ బ్లైండ్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి బ్రెయిలీ ద్వారాగా నేర్పిస్తాము. వాళ్ళకి ఎలాగంటే ఎంబోజింగ్ అనమాట, టచింగ్ ద్వారాగా అలా నేర్పిస్తాము. ఎడ్యుకేషన్ చాలా మంది పిల్లలు ఈ పారా స్పోర్ట్స్లో పాల్గొంటున్నారు, మీ స్కూల్ నుంచి కానీ ఇతర స్కూల్ నుంచి కానీ. వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీలో పాల్గొనడం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సార్. ఎందుకంటే నార్మల్ పిల్లలతో వీళ్ళు ఈక్వల్ అవ్వలేరు, గెలవలేరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళతో ఆడేటప్పుడు మేము గెలవలేకపోతున్నాము అని చెప్పేసి అంటారనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే నార్మల్ పిల్లలతో ఆడినప్పుడు వాళ్ళు గెలవలేరు కనుక మేము ఏం చేస్తుంటాము, ఒక్కొక్కరిని మేమే చిన్న చిన్న గిఫ్ట్లు కొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పిల్లలందరికీ ఇలా ఈ యాక్టివిటీగా ఇలా పెట్టడం బాగుంది, వాళ్ళకి మెంటల్గా కూడా బాగుంటుంది. మా లాంటి పిల్లలే ఉన్నారు, మేము గెలవగలము అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏంటంటే ప్రైజ్ వచ్చినట్టుగా చేస్తారు కనుక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ కూడా రిలీఫ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సార్. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉంటారు ఇక్కడ పిల్లలు అందరూ. ఎప్పుడో ఎన్నాళ్ళు వేరే స్కూల్స్ వస్తున్నప్పటికీ వాళ్ళ ఆనందం పేరెంట్స్ కూడా సార్. మెయిన్ ఏంటంటే అదొక ప్రపంచంలో ఉండిపోతారు పేరెంట్స్ కూడా ప్రాబ్లంతో అనమాట. కానీ వాళ్ళు ఎలాగంటే ఇక్కడికి రాగానే అందరూ మా ప్రపంచం ఇది, నార్మల్ వాళ్ళతో మమ్మల్ని తక్కువ చేసి చూస్తారు, ఇదంతా మా ప్రపంచంలో మేము ఉన్నాం కనుక మమ్మల్ని ఎవరో తక్కువగా కించపరచరు అన్న హ్యాపీనెస్తో మెయిన్ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. తల్లిదండ్రులు ఇంక మరి అయితే వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వడమే కాకుండా పిల్లలతో పాటు వాళ్ళకి కూడా మంచి ఆనందాన్ని కలిగినట్టు చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ స్పెషల్ చిల్డ్రన్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేందుకు విశాఖ నలుమూల నుంచి దాదాపు 40 పాఠశాలలకు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు 700 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ నిర్వహిస్తున్న సాఫ్ట్ బాల్, అథ్లెటిక్స్, జావలింగ్ త్రో, షార్ట్ పుట్ వంటి పోటీల్లో పాల్గొనేందుకంతా ఈ మానసిక వికలాంగులతో పాటు ఇతర సంబంధించిన విద్యార్థులంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారంతా ఈ పోటీల్లో పాల్గొనడం, వారికి బహుమతులు రావడం చాలా సంతోషంగా ఉంటుందని మనతో మాట్లాడుతూ చెప్తున్నారు. అలాగే వారి భవిష్యత్తులో ఎలా అంటే వారి ఎయిమ్, నేను ఒకరు డాక్టర్ అవుతానని, మరొకరు సైంటిస్ట్ అవుతానని మనతో మాట్లాడుతూ చెప్పారు. సో ఇటువంటి పిల్లలకు ప్రోత్సాహం ఇస్తూ ఇటువంటి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇటువంటి పిల్లలను కూడా ప్రత్యేకంగా గుర్తించి వారిలో టాలెంట్ను వెలికితీసేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.